కుమ్రంభీంలో పులుల సంరక్షణ కేంద్రం కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ని రద్దు చేయాలంటూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ దగ్గర ప్రజా సంఘాలతో కలిసి బైఠాయించారు. దాంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ అంజయ్య ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతుంది. ప్రధానంగా జీవో నెంబర్ 49ను రద్దు చేయాలని బంద్ కొనసాగుతుంది. ప్రజా సంఘాలు ఆదివాసీల ఆధ్వర్యంలో బంద్ సాగుతుంది. ఈ బంద్ సందర్భంగా ఆదివాసీలు ప్రజా సంఘాలు బస్టాండ్ నుంచి బస్సులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ ముందు బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా 49 జీవో వల్ల ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుమ్రంభీం జిల్లా, అదేవిధంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అదేవిధంగా ఏదైతే జీవోతోని ఏర్పాటు చేసిన కుమ్రంభీం కన్జర్వేషన్ సంరక్షణ ఏర్పాటును వెంటనే రద్దు చేయాలంటూ వీళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పులుల సంరక్షణ ఏర్పాటు చేస్తూ 49 జీవోను జారీ చేశారు. ఆ జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలంటూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, అదేవిధంగా కుమ్రంభీం జిల్లా, సిర్పూర్తి, ఆసిఫాబాద్, అదేవిధంగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా బంద్ కొనసాగిస్తుంది. ఉదయం నుంచి కూడా ప్రజా సంఘాలు ఆదివాసీల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బస్టాండ్ ముందు బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. దాంతో బస్సులన్నీ ఉదయం పూట ఏదైతే రాకపోకలు సాగించే బస్సులన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బంద్ ఎందుకోసం కొనసాగిస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదివాసీ సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అన్న బంద్ను కొనసాగిస్తున్నారు, కారణం ఏంటి? ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఈ రెండు కలిసి కూడా ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయినటువంటి కుమ్రంభీము పోరాడి నడయాడినటువంటి ప్రాంతంలోనే కుమ్రంభీము కన్జర్వేషన్ కారిడార్ పేరిట జీవో నంబర్ 49ని దొడ్డిదారిగా ఎటువంటి గ్రామసభ తీర్మానాలు లేకుండా ప్రజల అనుమతి లేకుండానే మొత్తానికి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదివాసీ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వైలేషన్ చేస్తూ ఉల్లంఘిస్తూ ఇవాళ జీవో నంబర్ 49ను ఇవాళ 30/5/2025న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఇది వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు ఆదివాసీ సంఘాలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కార్మిక, కర్షక, విద్యార్థులు, మేధావులందరూ కూడా ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని ఈ యొక్క 49 జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మధ్య భారతంలో వందలాది మంది ఆదివాసీలను మావోయిస్టుల పేరుతోటి హననం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఈ 49 జీవోను తీసుకొచ్చి ఆదివాసీలను అంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే మనకు కవ్వాల్ టైగర్ జోన్ పేరు మీద ఆదివాసీలను అనేక ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ మైదాన ప్రాంతాలకు తరలివేయడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళు చాలా నష్టపోయి ఉన్నారు. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని జోక్యం చేసుకొని ఈ 49 జీవోను రద్దు చేయాలి. రద్దు చేసే వరకు కూడా మా యొక్క పోరాటం మేము కొనసాగిస్తాం. ఒకవేళ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసినప్పుడు కూడా స్పందించకపోతే పోరాటం ఎట్లా ఉంటుంది? పోరాటం తప్పకుండా అది కుమ్రంభీము తరహా పోరాటం కావచ్చు, గుజ్జర్ల తరహా పోరాటం కావచ్చు, రామ్జీగొండ తరహా కావచ్చు, బిర్సా ముండా ఏ రకాల పోరాటాలకైనా ఇవాళ ఆదివాసులు వెనుకడబోరు. ఎందుకంటే ఇవాళ మా కోసం పొందుపరిచినటువంటి చట్టాలని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వైలేషన్ చేస్తున్నప్పుడు తప్పకుండా మేము మా అస్తిత్వం కోసం, మా మనగడ కోసం, మా సంస్కృతి సాంప్రదాయాల కోసం ఎటువంటి పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఇప్పటికైనా మా యొక్క అస్తిత్వాన్ని, మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, ఆదివాసులను గౌరవించి, ఆదివాసీ చట్టాలను గౌరవించి ఇవాళ తప్పకుండా ఈ 49 ఏదైతే జీవో ఉన్నదో ఆ జీవోను వెంటనే తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఏదైతే ఈ 49 జీవోను ఎట్లా రద్దు చేయాలి, ఏ విధంగా రద్దు చేయాలని పోరాటం కొనసాగిస్తారు? ఏదైతే ఈ 49 జీవోను తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం, రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్ ప్రాంతంలో ఏదైతే ఒక కొత్త స్కీమ్ తీసుకురావాలన్నా, ఒక నిర్ణయం చేయాలన్నా కూడా ఖచ్చితంగా ప్రాంత ప్రజల అనుమతి కావాలి, అక్కడ ఉన్నటువంటి కమిటీల అనుమతి కావాలి. కానీ దీన్ని రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి దొడ్డిదారిన తీసుకొచ్చేసి ఆదివాసుల అస్తిత్వానికే అలా మనగడకే ప్రమాదం తీసుకొచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఆ పోరాటం ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ
చేతుల్లో ఉంది ఈరోజు. వాళ్ళు కనుక తక్షణమే వెనక్కి తీసుకోవాలి. తీసుకొని పక్షంలో దీని పోరాటం ఉధృతం చేస్తాం. అది ఎక్కడి వరకైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొమరంభీం పుట్టిన గడ్డ, నడియాడిన గడ్డ ఇది. కొమరంభీం పోరాట స్ఫూర్తి ఏదైతే జల్ జంగల్ జమీన్ కోసం పోరాడినరో అదే స్ఫూర్తితోటి ఇవాళ మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని వెనక్కి తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇది ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జీవో నెంబర్ 49 తోని కొమరంభీం పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని జీవో జారీ చేశారు. ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి. పులుల సంరక్షణ కేంద్రాన్ని ఉపసంహరించుకున్నట్లు రద్దు చేసేంత వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. అవసరమైతే ఇంకా ఎక్కడి వరకైనా పోరాటాన్ని కొనసాగించైనా పులుల సంరక్షణ ఏదైతే ఏర్పాటు చేశారో దాన్ని రద్దు చేసేంత వరకు కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆదివాసీ సంఘాలు, అదేవిధంగా ప్రజా సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.